ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా షాకింగ్గా ఉంటుంది వినడానికి. ఇది ప్యూర్ నా అబ్జర్వేషన్, నాట్ ఫ్రమ్ ద బుక్స్. అందుకని ఎక్కడ చదివి ఉండరు కూడా, ఎవరు చర్చించరు కూడా ఇది. కానీ చాలా రిలవెంట్ హ్యూమన్ లైఫ్కి. సో మనిషి జీవితాన్ని కనుక చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది, నాకు కనిపించింది. నేను నిన్న ఎవరితో చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఎలా తెలుస్తాయండి ఇవన్నీ మీకు అని. నా సమయాన్ని నేను వృధా చేసుకుంటున్నాను, మిగతా వాళ్ళంతా బిజీ, డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళకి అది ఇంపార్టెంట్, నాకు లైఫ్ ఇంపార్టెంట్. సో ఏది ఫేక్ ఏది రియల్ అని తెలుసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు నేను చెప్పినా మీకు తెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి. ఏది ఫేక్ ఎమోషన్ ఏది రియల్ ఎమోషన్ ఎట్లా తెలుస్తుంది? మనిషికి పగ ఉంటుంది, కుట్ర ఉంటుంది, కుతంత్రం ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, ఒకడిని నాశనం చేయాలంటుంది, ఒకడిని కొట్టాలంటుంది, తిట్టాలంటుంది. అట్లాగే ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది, దయ ఉంటుంది. మనిషి ఒక మల్టీ కుజిన్ రెస్టారెంట్, వాటిలో అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో ఏది నీలో ఉండాల్సింది, ఏది నీలో ఉండకూడదు ఎట్లా తెలుసుకోవాలి? దానికి ఒక చిన్న అబ్జర్వేషన్. ఏ ఎమోషన్స్ అయితే ఒక మనిషికి మరొక మనిషి మీద మాత్రమే ఉంటుందో, ప్రకృతిలో ఉన్న వాటికి ఎక్స్టెండ్ అవ్వదు, అది ఫేక్ ఎమోషన్, అది అన్వాంటెడ్ ఎమోషన్. ఫేక్ అనను, బట్ అన్వాంటెడ్ ఎమోషన్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నీ పక్కన ఒక మనిషి ఉన్నాడు, అతని ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, జస్ట్ అతని మనిషి అయితే చాలు. సో ఆ మనిషి మీద మనకు ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, కుట్ర ఉంటుంది, కుతంత్రం ఉంటుంది, ఏవేవో ఉంటాయండి. అసలు పేర్లు కూడా పెట్టలేము, అట్లాంటి లఫూట్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఆ మనిషికి కూడా నీ మీద అవన్నీ ఉంటాయి. ఆ మనిషి కూడా ఐ హేట్ యూ అంటాడు, ఐ లవ్ యూ అంటాడు, నీ అంతు చూస్తా అంటాడు, నీ కుటుంబాన్ని లేపేస్తా అంటాడు. ఇవన్నీ మన సినిమాలో చూస్తున్నాం. కానీ మీరు గమనించారో లేదో, ఒక మనిషికి మరొక మనిషి మీద పగ ఉంటుంది, కానీ ఈ మనిషికి ఆ మనిషి మీద పగ ఉంటుంది. కానీ ఒక కుక్కకి నీ మీద ఎప్పుడు పగ ఉండదు, ఒక పిట్టకి నీ మీద పగ ఏమి ఉండదు. అందుకని తర్వాత నీకు కూడా ఒక పిట్ట మీద పగ ఏమి ఉండదు, నీకు ఒక చెట్టు మీద పగ ఏమి ఉండదు, ఒక చెట్టు మీద నీ కుట్ర ఏముండదు. ఒక చెట్టు నాశనం చేయాలి, అడవిని నాశనం చేయాలని కంకణం కట్టి నినాదాలు చేసేవాడు ఎవడు ఉండడు. అర్థం చేసుకోండి, ఇది చాలా చిన్న విషయం. ఇది తెలిస్తే చాలా బాగుంటుంది లైఫ్ కదా. అందుకని పగ అన్నది ఫేక్. అదే నువ్వు పగ దగ్గర నువ్వు కరుణను తీసుకురా. ఒక మనిషికి ఇంకో మనిషి పట్ల కరుణ ఉంటుంది, ఆ మనిషికి కూడా నీ పట్ల కరుణ ఉండొచ్చు. అట్లాగే నీకు ఒక్కొక్క రోడ్డు మీద పడి దెబ్బ తగిలి కొట్టుమిట్టాడుతుంది అనుకో, నీకు కరుణ కలుగుతుంది, జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. ప్రేమ అన్నది నీకు మనిషి మీద ఉంటుంది, ఒక చెట్టు మీద కూడా ఉంటుంది. ట్రీ లవర్స్ ఉన్నారు, బర్డ్ లవర్స్ ఉన్నారు, నేచర్ లవర్స్ ఉన్నారు, ఎగ్జిస్టెన్షియల్ లవర్స్ ఉన్నారు. కానీ ద్వేషం అనేది నీకు ఎప్పుడన్నా ఒక చిన్న మొక్క మీద ఉంటుందా? ఒక చీమను ద్వేషిస్తావా? ఎందుకు లేదు. ఓన్లీ మనిషికి మాత్రమే సంబంధించింది. ఇది మైండ్ గేమ్. ప్రేమ అన్నది బియాండ్ మైండ్. ఏది బియాండ్ మైండ్ అంటే ఏదైతే సమస్త ప్రాణకోటికి వర్తిస్తుందో ఆ ఎమోషన్లో మైండ్ అక్కర్లేదు. ఓన్లీ మనిషికి మాత్రమే వర్తిస్తుందో ఆ ఎమోషన్స్లో మైండ్ ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం ఇది. సరే, ఇప్పుడు నేను చెప్పాను, ఈ భూమి మీద 2000 మంది విన్నారు, ఆ తర్వాత ఎవరు వినలేదు. ఆ 2000 మందికి ఉపయోగపడుతుంది. ఊరికి జస్ట్ తెలుసుకోవాల్సింది, దీంట్లో సాధన అట్లాంటిది ఏమీ లేదు. సో నీకు ఒక మనిషి మీద పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కుట్ర ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. కానీ ఒక చెట్టు మీద, ఒక పిట్ట మీద అవన్నీ ఉండవు. అదే జాలి, దయ, కరుణ, ప్రేమ, ఇష్టము, వాత్సల్యం కుక్క మీద కూడా ఉండొచ్చు, మనిషి మీద కూడా ఉండొచ్చు. అందుకని ఉండాల్సినటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండకూడనివి పగ, కుట్ర, ద్వేషం, అది ఉంది మనిషికి మాత్రమే. ఉదాహరణకి ఇప్పుడు రాయలసీమలో మనకు చెప్తారు, పగలు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. ఎవరో ఒకసారి నా దగ్గరికి వచ్చారు, ఒక చాలా పెద్ద విషయం మాట్లాడాలి, మా కుటుంబం అంతా రాయలసీమ పగలు
ఎప్పుడు ఇంట్లో చూస్తే వాడిని లేపేయాలా, వీడిని లేపేయాలా, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో కూడా చాలామంది జైలుకి వెళ్ళారు. ఈ పగలు ఎట్లా వదిలించుకోవాలి? నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. అది నాకు తెలియదండి. నేను ఎంత చెప్పినా మీకు మళ్ళీ పగల వైపు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చిందనుకోండి, నేనేం చేస్తాను? ఐఎమ్ నాట్ ఏ గార్డియన్ ఫర్ యూ. కానీ చిన్న ప్రశ్న, జస్ట్ నీ మెమరీ పోయిందనుకో, పగ ఉంటుందా? ఆశ్చర్యపోయాడు. మైండ్ దొబ్బితే పగ ఎక్కడిది? సో అంత మైండ్ ఫెనామినా, నువ్వు అట్లా కల్టివేట్ చేసుకున్నావు అంతే. అది ప్రేమ అన్నది ఇట్స్ బియాండ్ మైండ్. కరుణ అన్నది మైండ్కి సంబంధం. ఆధ్యాత్మిక అనుభవాలు మైండ్కి సంబంధం. మైండ్ని సర్పాస్ చేస్తే. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఒక చెట్టు మీద పగ ఉండదు, ఒక పక్షిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉండదు, ఒక నది మీద కోపం ఉండదు. ఒక పులి మృగాన్ని వేటాడుతుంది, లేకపోతే ఒక జింకను వేటాడుతుంది. దానికి ద్వేషం ఏమి ఉండదండి, ఆకలి అయిందంతే. ఇప్పుడు మనకు ఫుడ్ అవైలబుల్ ఉంది కాబట్టి మనం వేటాడట్లే. ఒకవేళ ఆహార నిల్వలన్నీ అంతరించిపోతే మనం ఏం చేస్తామో మనకు, ఎందుకంటే వాటికి అట్లీస్ట్ బ్రెయిన్ లేదు, మైండ్. మనిషి ఏమేం చేస్తాడో తెలియదు. ప్రకృతిలో సహజమైన భావాలు కొన్ని ఉన్నాయి, జస్ట్ ఫ్యూ. ఆకలి, తర్వాత అదొక భావం, దానికోసం పోరాటం ఉంది. భయం, రాత్రిపూట ఏదో వస్తుందన్న భయం. తర్వాత అనుబంధం, అంటే చిన్న ఒక కుక్కకి ఇంకో కుక్కకి, ఇప్పుడు మా దగ్గర జోగి బోగి, వాటి మధ్యన ఏదో అనుబంధం ఉంది. రెండు కలిసి ఆడుకుంటాయి, ఒక పేపర్ కలిపి చింపుతాయి, కొట్లాడుకుంటాయి, ఖర్చుకుంటాయి. తర్వాత రక్షణ, ఒక గుహ చూసుకొని కూర్చుంటే, ఒక మూల చూసుకొని కూర్చుంటే, ఇది అన్నిట్లో ఉంటాయి. కానీ మనిషిలో ఉండే ఎమోషన్స్ లేకపోతే భావాలు ఏంటివి అంటే పగ, ప్రతీకారం, అసూయ, కుట్ర, ద్వేషము, దీర్ఘకాల కోపము, ఇట్లాంటివన్నీ. నేను ఎప్పుడు రాసినట్టు గుర్తు, ఉండవు జ్ఞానికి అసహ్యము ప్రతీకారము. జ్ఞాని బిగించడు పిడికిలి, చేయడు నినాదం, జ్ఞాని వివాద నినాదరహితుడు రీసార సోవేసని రాసుకున్నాను. ఎవరెవరో చెప్తారు ఈ భూమి మీద, ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు. వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను దానికోసం ఏం చెప్పట్లేదు. ఎవరైతే వింటున్నారో ఇక్కడి నుంచి చేతులు జోడించి, నేను మీ జీవితకాలం చెప్తున్న విషయం, మీరున్న చోటే ఉండండి. మీ నుంచి నాకు ఒక గ్లాస్ నీళ్లు కూడా వద్దు. నాకు కావలిస్తే నేను అడుక్కు తింటాను. ఉందాగా మంచిగా నా వైలిన్ వచ్చు, తంబూర వచ్చు, చక్కగా పాటలు పాడుకుంటూ నేను చాలా బ్యూటిఫుల్గా లీడ్ చేస్తాను. ఐఎమ్ నాట్ హియర్ టు క్రియేట్ ఓన్లీ మనీ. నాకు డబ్బు కావాలి, నేను పుస్తకాలు రాస్తున్నాను, ఆ తర్వాత ఆ పెయింటింగ్స్ వేస్తున్నాను. నేను లగ్జూరియస్ లైఫ్ని ఒక సాదాసీదా మనిషిగా జీవిస్తున్నాను. అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఎలా చేయాలో అంతవరకు నేను చూసుకుంటున్నాను, అదైతే క్లియర్. సో నాకు ఎవరో మొన్న మెసేజ్ పెట్టారు, మీరు వ్యాపారం చేస్తున్నారు, పుస్తకాలు అమ్ముతున్నారని. అంటే నేను ఏమన్నాను, మరి అడుక్కు తినమంటావా, డబ్బు ఎట్లా వస్తుందయ్యా? వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు చిరంజీవి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, అతను అడుగుతారు ఎవరైనా వెళ్ళి? అంత డబ్బున్నా మళ్ళీ ఎందుకండి మీకు డబ్బని? ఆనెస్టీ ఉన్న వాటిలో మరీ అతిగా ఆనెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనిషి అంతే దుర్మార్గుడు. నోరుంది కదా అని ఏదో ఒకటి వాడతారు. సరే వదిలేద్దాం. ఒక ఎనిమల్ లైఫ్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఆకలేస్తే తింటుంది, మర్చిపోతుంది. ప్రమాదం ఉంటే పారిపోతుంది, కోపం పగ పెట్టుకోదు. భయం వస్తే భయం పోయాక మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడు, ఒక సంఘటన జరిగిన తర్వాత కూడా తన మైండ్లో రిపీట్ చేసుకుంటాడు, పగను పెంచుకుంటాడు. జంతువు ప్రస్తుతంలో జీవిస్తుంది, మనిషి గతంలోనూ భవిష్యత్తులోనూ జీవిస్తాడు. మనిషి మైండ్ ఒక సంఘటన మాత్రమే కాకుండా దానికి రకరకాల విషయాలు జోడిస్తుంది, కథలు అల్లుతుంది, తన వ్యక్తిత్వంలో తన ఈగోలో కలుపుతుంది. అట్లా సమస్య మొదలవుతుంది, అట్లా పగ పుడుతుంది. అట్లా అతిగా ఆలోచించిన వల్ల ప్రతీకారం తీర్చుకోవాలి, అతన్ని లేపేయాలి, అతని ఈ భూమి మీద లేకుండా చేయాలి, నేనేదో ప్రూవ్ చేయాలి, నా జనరేషన్స్ నా గురించి మాట్లాడుకోవాలి. ఇట్లాంటి దరిద్రాలన్నీ బయలుదేరుతాయి. ఇవన్నీ సినిమాల్లో కూడా పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడున్న హీరోలకి, కథలు రాసే వాళ్ళందరికీ ఒక దండం. అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఒక మీడియం ఇట్లా చేస్తున్నారు. చేసుకొని ఇక్కడ మనం డెమోక్రసీ, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో చివరిగా మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషికి, జస్ట్ మనిషికి మాత్రమే ఉండేది
ఏదైనా అది అబద్ధపు ఎమోషన్, అన్వాంటెడ్ లేదా అవసరం లేనిది ఎమోషన్. ఇప్పుడు మనిషికి ఉంటూ అది ప్రకృతిలో ఉన్న రకరకాల వాటి మీద ఉండేది కూడా రియల్ ఎమోషన్. అంటే ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ అర్థమైపోతుంది. పగ మనకు మనిషి మీదే ఉంటుంది, ఒక చెట్టు మీద ఉండదు. కానీ కరుణ మనిషి మీద ఉండవచ్చు, అది ఎక్స్టెండ్ అయ్యే కుక్క మీద కూడా వెళ్తుంది. అట్లా. సో చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా బ్లెస్సింగ్ అన్నమాట అర్థమైతే. సో జీవితంలో కుట్రలు, కుతంత్రాలు, పగలు దయచేసి మీ జీవితం అనే డబ్బాని దాంతో నింపుకోకండి. ఇది సలహా కాదు, సూచన మాత్రమే. సో ప్రకృతిని నీలోకి ఆహ్వానించు. నిన్న జరిగిన విషయాన్ని జస్ట్ మెమరీగా ఉంచుకో, దానిలో ఉన్న ఎమోషన్ తీసేసి. ప్రకృతి అనేది ఎమోషన్లెస్. ప్రకృతికి పగలు, కుట్రలు, ప్రతీకారాలు ఏముండవు. సూర్యుడు ఎవరి మీద కోపం పెట్టుకోడు, నది ఎవరిని ద్వేషించదు, ఒక చెట్టు ఎవరిపై పగ పెట్టుకోదు. కానీ మనిషి మాత్రం స్మృతి అంటే మెమరీని పట్టుకొని రకరకాల అన్వాంటెడ్ భావాల్ని పెంచుకుంటాడు. సో ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోలేనంత జట్లమైంది ఏమీ కాదు. మీకు మీరే అర్థం చేసుకోండి. చెప్పే దాంట్లో ఏదైనా రిలేటబుల్గా ఉంటే తీసుకోండి, లేకపోతే తల తిప్పి చూస్తే చెత్తకుండి ఉండనే ఉంది. ట్రాష్ కరో ఉస్కో, కోయి బాత్ నహీ. యా, నేను చెప్తున్నది పరిపూర్ణంగా ఆచరిస్తూ చెప్తున్నా. నాకు ఎవరి మీద పగలేదు, కుట్ర లేదు, కుతంత్రం లేదు. అసలు నేను ఎవరి గురించి ఆలోచించను. నా ఎదురుగా ఉంటే ఆలోచిస్తాను, చేస్తే చేస్తాను, లేకపోతే లేదు, కానీ ఆలోచించను. అబ్సల్యూట్లీ నో. ఈ క్షణమే మీ అందరినీ మర్చిపోతూ నేను నా పని చేసుకుంటాను. నిర్వాణ శతకం రాస్తున్న సరదాగా. తర్వాత రేపు స్వయంమాల గురించి నేను మాట్లాడతాను. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. అంతవరకు ఇక్కడి నుంచే సెలవు. ఉన్న చోటే ఉండండి. ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, నీళ్ళు ఎక్కువ తాగండి. డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంచెం బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. యాక్సెప్ట్ ఇట్. ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే షర్బత్ అట్లా చేసేయండి. రిసరస వయసా.